people को ऐसे ही है और ये लोग ज़्यादा they move 1 foot ahead and they taken 4 people with the speaker without resigning, without being disqualified. So how many MLA? Yes, How many? Four of them are ministers and they are not disqualifying. Throughout the country, this defection law is doing that. It's private member. Sir, Why can't you? sir, at that time, We have done a classroom to pick up. Which one is to pick up? Oh, if you try that. Everywhere. और वो भी गवर्नर को सपोज टू सेफगार्ड कॉन्स्टिट्यूशन ఇంతకుముందు చెప్పినట్టుగానే మిగిలిన నాయకులను కలిసినట్టుగానే శరద్ యాదవ్ గారు కూడా కలిసి ఇవాళ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామాలు చేయకుండా ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా ఆ ఎమ్మెల్యే పదవుల నుంచి డిస్క్వాలిఫై కాకుండా ఏకంగా మంత్రి పదవుల్లోకి తీసుకెళ్లడం, మంత్రి పదవుల్లో వాళ్ళను కూర్చోబెట్టడం అనైతికం, అప్రజాస్వామికం అని చెప్పి రేపొద్దున ఇదే ఇష్యూ గట్టిగా అందరం కలిసికట్టుగా దీన్ని ఆపలేకపోతే రేపొద్దున ఇదే ఇష్యూ ప్రతి రాష్ట్రంలోనూ మొదలవుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వాళ్ళో కూడా అర్థం కాని పరిస్థితిలో మంత్రివర్గంలో కొలీగ్స్గా కనిపిస్తారు. పూర్తిగా వ్యవస్థ భ్రష్టుపడుతుంది అని చెప్పి శరద్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఆయన కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తానని కూడా అన్నారు.